తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో వరద విధ్వంసం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునుగ్గా పంట పొలాలు వరద నీటిలో నానుతున్నాయి. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు సైతం తెగిపోయాయి. ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం పరిధిలోని వంశధార, నాగావళి నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వంశధార పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఫలితంగా వంశధార నది గొట్టా బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 88,179 క్యూసెక్కులుగా నమోదు కాగా, నాగావళి నది తోటపల్లి వద్ద ఇన్ఫ్లో 18,638, అవుట్ఫ్లో 36,339 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ముప్పు నెలకొనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు గృహాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరదలు క్రమంగా తగ్గుతాయని అధికారులు చెప్తున్నప్పటికీ పిడుగులు, ఈదురుగాలులు, వర్షాల దాడి కొనసాగుతూ ఉండడంతో ఉత్తరాంధ్ర ప్రజలు భయంతో రాత్రింబవళ్లు గడుపుతున్నారు. ఎప్పుడెప్పుడు వర్షం తగ్గుతుందా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.